ఆగండి మామ, ఒక్క నిమిషం. ఏంటి ఈరోజు కూడా రేపు చూద్దాంలే అని దుప్పటి ముసుగేసి పడుకున్నావా? గుర్తుపెట్టుకో మామ, సక్సెస్ అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది అందరికీ దొరకదు. ఎవరైతే తమని తాము ఇనుముల కష్టాల్లో కాల్చుకునేటాన్ని పదును పెట్టుకుంటారో వాళ్ళనే అది ఆకర్షిస్తుంది. ఆ పదును ఎక్కడొస్తుందో తెలుసా? లోకమంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ తెల్లవారుజామునే. పగలు మొత్తం వేల రకాల ఆలోచనలు, గొడవలు, ఫోన్ కాల్స్, వీటి మధ్య నీ అసలైన లక్ష్యం ఎక్కడో మరుగున పడిపోతుంది మామ. కానీ తెల్లవారుజామున 4 గంటలకి నీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. అప్పుడు నువ్వు ఏ ఆలోచన చేసినా, ఏ పని చేసినా అది నేరుగా నీ సక్సెస్కి దారితీస్తుంది. ఆ టైంలో నీ మైండ్ ఒక మ్యాగ్నెట్లా మారుతుంది. ఒక చిన్న కథ విను మామ. ఒక లోహకారుడి దగ్గర 2 ఇనుప కడ్డీలు ఉండేవి. ఒకదాన్ని అతను పగలు అందరూ చూస్తుండగా ఎండలో కొట్టేవాడు. అది కేవలం ఒక సాదాసీదా ఇనుములాగే మిగిలిపోయింది. రెండో కడ్డీని అతను ప్రతిరోజు తెల్లవారుజామున ఆ చల్లని గాలిలో, ఎవరూ లేని ప్రశాంత సమయంలో ఎర్రగా కాల్చి నూనెలో ముంచి పదును పెట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రెండో కడ్డీ ఒక పవర్ఫుల్ ఖడ్గంగా మారింది. మొదటిది మాత్రం తుప్పుపట్టి మూలన పడింది. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో జరిగిన సాధన ఆ ఇనుముకి ఒక కొత్త రూపం ఇచ్చింది. అర్థమైందా మామా? పగలు నువ్వు చేసే పని కేవలం మనుగడ కోసం, కానీ ఆ తెల్లవారుజామున నువ్వు చేసే పని నీ సామ్రాజ్యం కోసం. నీ గోల్ ఏదైనా సరే, దాన్ని సాధించాలంటే ముందు నీ మైండ్ సెట్ మారాలి. అందరూ పడుకున్నప్పుడు నువ్వు లేచి పనిచేస్తున్నావంటేనే నీలో ఒక విజేత ఉన్నాడని అర్థం. ఆ గంట సమయం నీకిచ్చే కాన్ఫిడెన్స్ రోజంతా నిన్ను ఒక రాజులా నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో మామో, చరిత్ర చదివేవాడు 9 గంటలకు లేస్తాడు, కానీ చరిత్ర రాసేవాడు మాత్రం 4 గంటలకే మేల్కొంటాడు. నువ్వు చరిత్ర చదువుతావా లేక రాస్తావా? రేపు పొద్దున నీ రియాక్షన్ ఏంటో కామెంట్స్లో చెప్పు మామో. మామో, నువ్వు కూడా ఆ పదునైన ఖడ్గంలా మారాలి అనుకుంటే కామెంట్స్లో ఐఎమ్ అ సోర్డ్ అని టైప్ చేయి. చూద్దాం మన ఆర్మీలో ఎంతమంది పదునైన ఖడ్గాలున్నారు.